ఉద్యోగులు మాట నిలబెట్టుకుంటారా లేదా అంటూ సీఎం చంద్రబాబు నిలదీశారట. ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్, లేకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు. సిపిఎస్ ఉద్యోగుల చెలో విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరిక. ఉద్యోగుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించిన ఏపీ ఎన్జిఓ సంఘం. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఓరెత్తిన ధర్నా చౌక్, వేలాదిగా తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు. ఓపీఎస్ ఇస్తానని అసలు ఎవరు మాట ఇచ్చారు? చంద్రబాబు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ ఇచ్చాడా? బీజేపీ ఇచ్చిందా? కుదరదని చెప్తున్నారు వాళ్ళు. ఓపీఎస్ బదులు సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగను జీపీఎస్ తెచ్చాడు. సిపిఎస్ రద్దు చేశాడు, జీపీఎస్ తెచ్చాడు. దీనికి దానికి ఓపీఎస్కి సిపిఎస్కి మధ్యలో ఆ జీపీఎస్ మాకు అది వద్దు అన్నారు. దెన్ ఓపీఎస్ఏ కావాలంటే భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయలేదు. కేరళను లేకపోతే ఇంకోటి చేసిందంటే అక్కడ అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల వలన ప్రయోజనం ఏమీ లేదు. బెంగాల్ అయినా కేరళ అయినా ప్రజలకి చేయడం మానేసేసి అప్పులతో బ్రతికేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఓపీఎస్ కనుక ఓపెన్ చేస్తే ఓవరాల్గా ఇక ఇప్పటికి ఇస్తున్నటువంటిది మొత్తం సంపాదన అంతా జీతాలకే సరిపోతుంది, పై ఖర్చులకి సరిపోతుంది. మిగతాది జిఎస్టీ పుణ్యం అని చెప్పి రాష్ట్రాలు బతుకుతున్నాయి, కాస్త సంక్షేమం చేయగలుగుతున్నాయి. అవి కూడా తీసుకెళ్ళి ఇచ్చేసేయాలి ఓపీఎస్ తీసుకొస్తాయి. ఏ ప్రభుత్వం అసలు సిపిఎస్ పెట్టిందే చంద్రబాబు టైంలో. అలాంటప్పుడు ఇప్పుడు సిపిఎస్ తీసి ఓపీఎస్ ఇస్తామని ఎవరు చెప్పారు? కాబట్టి ఇది జరిగేటటువంటిది కాదు ఎంత ఉద్యమాలు చేసినా సరే.